హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అండి. దీన్ని సన్నిరాయి అండి. దీన్ని మా సైడ్ అయితే గౌరమ్మగా అయితే పూజించుకుంటాము. అలా అని చెప్పి చాగంటి వారు చెప్పినట్టుగా ఇంట్లో మంగళకరమైన వస్తువులన్నీ కూడా చాలా నీట్గా అలంకరించి ఉంచుకోవాలండి. వరలక్ష్మి వ్రతం కదా. నేనైతే ముందు రోజే ఇలాగంతా అన్నీ క్లీన్ చేసి పెట్టేసుకున్నానండి. ఇగో దేవుడి సామాన్లు మొత్తం. ఆ రోజైతే 3కి లెగిసానండి. 3కి లేసి స్నానం చేసి ఇల్లంతా క్లీన్ చేసి గుమ్మాలన్నీ కూడా పసుపు రాసుకొని నీట్గా చేసుకున్నప్పటికీ నాకు 3:20 అయిపోయిందండి. నేను ఎక్కువగా మ్యాక్సిమం మార్నింగ్ లెగిసిన వెంటనే పూజ అయితే చేసుకుంటాను. నేను ఎప్పుడు మార్నింగ్ 5:30 లోపే పూజ చేసుకుంటానండి. తర్వాత అంటే నాకు ఇష్టం ఉండదండి. ఏవుకుని పూజ చేసుకుంటే నాకు చాలా ఇష్టం. అలా అని చెప్పి నేను ఏవుకునే పూజ చేసుకుంటానండి. ఆ రోజు కూడా ఉందండి, ఫస్ట్గా దీపారాధన పాలైతే నైవేద్యం అమ్మవారికి పెట్టేశానండి. పాలు నైవేద్యంగా పెట్టేసైతే 4కే నేనంతే ఇంట్లో పూజ చేసుకున్నాను. తర్వాత అనమాట కలసం పెట్టిన చోట అనమాట గోమయంతో అలికేసానండి. మొత్తం క్లీన్ చేసి శుద్ధి చేసుకుని ఉంచుకున్నాను. ఈ గోమయం అయితే నేను టెంపుల్ దగ్గర నుంచి ఆవు నుంచి అయితే తెచ్చుకున్నాను. నాకు ఇంకా వీడియో తీయడం అయితే అస్సలు కుదరలేదండి ఇవన్నీ చేసేటప్పుడు. ఎందుకంటే ఒక చేతితో వీడియో తీయాలి, ఒక చేతితో నా పని చేసుకోవాలి. బట్ మా వారికి డ్యూటీకి లేట్ అయిపోద్దని చెప్పి నేనైతే వీడియో తీయడం మర్చిపోయానంటే అసలు నాకు ధ్యాస కూడా లేదండి. నా పనిలో నేను నీలమైపోయాను. ఇంకా పూజ అంతా చేశాక అప్పుడు నాకు గుర్తొచ్చింది, వీడియో తీయాలి కదా అని చెప్పేసి అయితే అప్పుడైతే నేనైతే వీడియో తీసానండి. నాకు ఎప్పటి నుంచో కోరికండి ధాన్యలక్ష్మిగా అమ్మవారికి ధాన్యము పెట్టాలనేసి. ఎవ్రీ ఇయర్ మర్చిపోతున్నానండి నేను ధాన్యము ఇంటి దగ్గర నుంచి తీసుకొని వద్దామా అనేసి. బట్ ఎవ్రీ ఇయర్ మర్చిపోవడము. ఈ ఇయర్ అండి నా కోరిక నెరవేరింది. మా వారు అయితే తీసుకొచ్చారు ధాన్యం అయితే. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి నేనైతే మాత్రం. ఈరోజైతే మా ఇంట్లో ధాన్యలక్ష్మిగా అమ్మవారు ఉన్నారు. ఇగోండి ఈవినింగ్ అయితే నేను ఇలా పూజ చేసుకున్నాను. వడపప్పు పానకము నెక్స్ట్ చలివిడైతే ప్రసాదంగా పెట్టుకున్నాను. మీకు విషయం చెప్పాలండి, ఎప్పుడు కూడా మనము వరలక్ష్మి వ్రతం రోజు అమ్మవారిని ఒక్కరినే పిలవకూడదండి. దంపతులను ఇద్దరిని పిలిచి మనం బట్టలు పెట్టాలండి. అది చాలా మంచిదండి. అలా మ్యాక్సిమం అలాగే చేయాలండి పూజ. నాకు ఎలా తెలుసు అంటే చాగంటి ప్రవచనాలు నేను వింటాను, కొంచెం చాలా ఇంట్రెస్ట్గా వింటాను కనుక నేను అక్కడ విన్నానండి అంతేని. అలా నేను చేశాను కనుక అలా కొంచెం మీకు కూడా నాకు తెలిసింది కనుక మీకు షేర్ చేస్తున్నాను అంతేని. ఇగోండి తాంబూలము మార్నింగ్ పెట్టాం కదనేసి ఈవినింగ్ కూడా కంపల్సరీ పెట్టాలండి. మార్నింగ్ అంటే భోజనం చేసిన తర్వాత కనుక తాంబూలం కనుక అప్పుడు భోజనం చేసిన తర్వాత మనం పెడతాం కదా, అది తాంబూలం. నెక్స్ట్ ఈవినింగ్ కూడా ఇంటికి మనము రమ్మన్నప్పుడు మళ్ళీ వాళ్ళ ఇంటికి పంపించాలి కదా, అలా అప్పుడు ఒక తాంబూలం పెట్టాలండి. నైట్ అయితే నేను ఏం వంట చేయలేదు, మార్నింగ్వే తినేసామండి. ఇంకా నైట్ మా వారైతే ఎక్కువ చేయమన్నారని ఆఫీస్కి తీసుకెళ్తానన్నారు. బట్ తను తీసుకువెళ్ళలేదు. ఇగో నైట్ అయితే క్లీన్ చేస్తానండి. దేవుడి సామాన్లు అయితే మరి తోముకోలేకపోయినాను, నాకు ఇంకా ఓపిక లేదు. మార్నింగ్ అయితే లేకపోయినానండి. అలా మా పిల్లలకి అనమాట రెడీ చేసి స్కూల్కి అయితే పంపించానండి. ఇగో వాళ్ళకైతే రాఖీ వాళ్ళకి అవన్నీ చేసి రాఖీ అన్నీ కూడా కట్టించేసాక మా మేనల్లుడికి నెక్స్ట్ మా అన్నయ్యకి కట్టేశానండి. ఫస్ట్గా అందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నానండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.